బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గురుకుల గర్ల్స్ స్కూల్ ప్రిన్సిపల్ సాయిలత అరాచకం వెలుగులోకి వచ్చింది. హాస్టల్ నుంచి బయటకు వెళ్లారని ముగ్గురు విద్యార్థినులపై దాడి చేసింది ప్రిన్సిపల్. అంతేకాదు విద్యార్థినులను ప్రిన్సిపల్ సాయిలత నానా బూతులు తిట్టినట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. అలాగే ఎవరికైనా చెబితే టీసీ ఇస్తానంటూ బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం. వికారాబాద్ జిల్లా కొత్తగూడలో వెలుగులోకి వచ్చిన ఈ ఘటన చర్చనీయాంశమైంది. కూడా మీ అమ్మ చెప్తుందా తీసుకెళ్ళానని? బయట లిఫ్ట్ అడిగితే తీసుకెళ్ళిందట. ఏం చెప్పుకుంటావు? చెప్పు. ఏం చెప్పుకుంటావు? ఏం చెప్పుకుంటావు? ఏం చెప్పుకుంటావు? రోగం ఏం చెప్పుకుంటారు? నేను చెప్పుకుంటాను అన్నానంట కదా. ఏం చెప్పుకుంటాను చెప్పండి, మాట్లాడు. ఎంత ధైర్యం వచ్చింది నీకు? అసలు బెరుకు లేకుండా బయటకు ఎంత ధైర్యం వెళ్ళిపోతుంది? జుట్టంతా ఏర్పోసుకొని అసలు సెకండ్ సర్టిఫికేట్ మిమ్మల్ని యూనిఫామ్ వేసుకోకుండా ఎవరు కూర్చోమన్నాడు? యూనిఫామ్ నుంచి ఎగ్జామ్షన్ ఎవరు ఇచ్చారు మీకు? అసలు ఫస్ట్ యూనిఫామ్ ఎందుకు వేసుకోవాలా? చదువుకొని బుద్ధి ఉంటే ఎవడన్నా బాగు చేయొచ్చు. నో నో ప్లీజ్ మా నో ఎక్స్క్యూజ్ చేసే మిస్టేక్ కాదు. పట్టుబడ్డారు కాబట్టి కమిట్ అయ్యారు. ఇప్పుడు కూడా మీ అమ్మ చెప్తుందా తీసుకెళ్ళానని? బయట లిఫ్ట్ అడిగితే తీసుకెళ్ళిందట. గతంలో కూడా ఓ విద్యార్థినిపై ప్రిన్సిపల్ దాడి చేసినట్టు తెలిసిందే. అయితే వేధింపులు తాళలేక స్కూల్ బిల్డింగ్ పై నుంచి దూకడంతో విద్యార్థినికి కాలు విరిగింది. దీంతో గతంలో విద్యార్థి సంఘాలు తల్లిదండ్రుల ఆందోళన చేశాయి. ప్రిన్సిపల్ సాయిలత వ్యవహారం నిత్యం వివాదాస్పదంగా మారుతోంది. బ్యాడ్ కేటగిరీ ఇవన్నరా సార్? మొత్తం ఇట్లా నన్ను చైర్ తీసుకొని కొడతా ఇవన్నరా? ఇవన్నీ నా ముంగలన్న వాళ్ళే. బ్యాడ్ క్యారెక్టర్ అని మాత్రం ఒక అక్కకి చెప్తే అక్క ఎప్పుడు నాతోనే ఉండేది సార్. మంచిగా క్లోజ్ ఉంటారు. అక్క వచ్చి ఇట్లా అంటుంది, నువ్వు ఆమె తోడంటే తిరగకు అని ఇట్లా చెప్పారు. బ్యాడ్ కేటగిరీ ఇవన్నరా సార్? మొత్తం ఇట్లా నన్ను చైర్ తీసుకొని కొడతా ఇవన్నరా? ఇవన్నీ నా ముంగలన్న వాళ్ళే. బ్యాడ్ క్యారెక్టర్ అని మాత్రం ఒక అక్కకి చెప్తే అక్క ఎప్పుడు నాతోనే ఉండేది సార్. మంచిగా క్లోజ్ ఉంటారు. అక్క వచ్చి ఇట్లా అంటుంది, నువ్వు ఆమె తోడంటే తిరగకు అని ఇట్లా చెప్పారు.